నమస్కారం బీఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, భారతీ చక్రపీఠం వ్యవస్థాపకులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురుగారు ఉన్నారు. గురుగారిని అడిగి మనకున్న సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, కొంతమంది చెప్తూ ఉంటారు మృత్యుంజయ హోమం చేయడం వల్ల ఆసుపత్రిలో ఉన్న వాళ్ళు కూడా అంటే ఆరోగ్యం బాగుండి మళ్ళీ నార్మల్ మనిషి అవుతారు అనేసి. దీనికి మీరు ఏమంటారు? అంటే మృత్యుంజయ హోమంకి అంత పవర్ ఉందంటారా? మృత్యుంజయ శాంతి ఒక రకంగా హాస్పిటల్లో వెంటిలేటర్ మీద ఉన్నారు అన్నప్పుడు మృత్యుంజయ శాంతి చేస్తే వెంటనే మనిషి ప్రాణం పోతుంది. అదేంటండి మృత్యుంజయ శాంతి అంటున్నాం కదా, మనం మృత్యు రావాలని కాదు కదా అని. దైవాధీనం జగత్ సర్వం, మంత్రాధీనంతో దైవతం, తన్మంత్రం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణో మమ దేవతా. ఇక్కడ నేను ఇప్పుడు ఈ విషయాలు చెప్పటము వలన మా వైదిక కుటుంబంలో ఎవరెవరైతే ఉంటారో వారు నా మీద దుమ్మెత్తి పోయిచ్చేమో, తప్పులేదు. కానీ నేను చెప్పాలి, ఒక మనిషికి అనారోగ్య ఛాయలు వచ్చినప్పుడు మనం మృత్యుంజయ శాంతి మొదలు పెట్టాలి. హాస్పిటల్లో వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు మృత్యుంజయ హోమం చేయకూడదమ్మా. ఓకే. ఎందువలనంటే ఒక మృత్యుంజయ హోమం మనం చేయాలి అంటే తక్కువలో తక్కువ 24,000 సార్లు ఆ మంత్రం జపం చేయించాలి. ఇక చేయించలేదు అంటే 24,000 లక్ష సార్లు జపం చేయాలి. లేదంటే తక్కువలో తక్కువ అంటే 24,000 సార్లు జపం చేయించాలి. జపం చేయించిన తర్వాత త్రిమధురము అని ఉంటుందమ్మా. ఆ త్రిమధుర ద్రవ్యాలు, మృత్యుంజయ హోమ ద్రవ్యాలు కొన్ని ఉంటాయి, వాటిలతో హోమం చేయించాలి. దాని యొక్క శక్తి అనేటువంటిది ఎలా ఉంటుందంటే, మీరు ఆవకాయనం తింటారుగా, మీరు ఆవకాయనం తింటారుగా, ఉసిరికాయనం తింటారుగా, ముద్దపప్పు తింటారుగా. 6 నెలల పిల్లవాడు వాడికి ఆవకాయ పెడితే ఎలా ఉంటుంది? తినలేడు కదా. ఆవకాయనం కలిపి వాడికి పెడితే ఎలా ఉంటుంది? వాడి పరిస్థితి ఏంటి? తినలేడు, డైజెషన్ కాదు కూడా. ఆ ఘాటుకి ఏదైనా జరగచ్చేమో. అవును. సో అలానే ఆ ఒక్క మంత్రశక్తి, వెంటిలేటర్ మీద ఉన్నటువంటి వ్యక్తి ఆ మంత్రశక్తిని తట్టుకోలేడమ్మా. అది ఇలా వచ్చి గుద్దుకుంటుంది శక్తి. వచ్చినప్పుడు ఆ వెంటిలేటర్ మీద ఉన్నటువంటి మనిషి ఆ శక్తిని తట్టుకోలేక ప్రాణం పోతుంది వెంటనే. స్పాట్లో చేయిస్తే మనిషికి కాస్త అనారోగ్య లక్షణాలు వస్తున్నాయని తెలిసినప్పుడు ముందుగానే చేయించాలి. అందుకనే మా ఇళ్ళల్లో పిల్లలు పుట్టినరోజు వచ్చినప్పుడు ఇంకొక 4-5 రోజుల్లో, వారం రోజుల్లో పుట్టినరోజు వస్తుందనగా 24,000 మృత్యుంజయ జపం చేయించేస్తారు. చేయించి ఆ రోజున ఆయుష్ హోమాలు అవన్నీ చేస్తూ ఉంటారు. అంటే వృద్ధి చెందడం కోసం. అక్కడ చేయవలసింది మనం ప్రధానంగా మృత్యుంజయ హోమం కాదు, ఆయుష్ హోమం. ఆయుష్ హోమంతో పాటుగా మృత్యుంజయ శాంతి చేయాలి. ఆ రెండు ఎప్పుడూ కూడా నీడ లాంటిది. నీడ లేకుండా మనిషి ఉండలేడు. ఏ లైట్లో వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా మనకన్నా ముందో మన వెనకో మన పక్కన నీడ ఉండవలసింది. ఆ తోడు నీడ అనేటువంటిది ఆయుష్, మృత్యుంజయం అనేటువంటిది. ఆ రెండు ఒకదాంతో ఒకటి సమీకృతంగా సమ్మేళనం చేస్తే ఆ మనిషికి బ్రతకడానికి అవకాశాలు ఉంటాయి. అది కూడా హాస్పిటల్ ఉన్నప్పుడు కాదమ్మా. కొంతమంది ఫోన్ చేసి, గురుగారు మా వాళ్ళు ఇట్లా హాస్పిటల్లో ఉన్నారంటే అర్జెంటుగా మృత్యుంజయ హోమం చేయించాలి. అర్జెంటుగా మృత్యుంజయ హోమం అంటే దాన్ని ఇన్స్టెంటా బ్యాగులో పట్టుకొని కూర్చోడానికి? దానికి ఎంత ప్రాసెస్ అమ్మా. మృత్యుంజయ యంత్రం వేయాలి, ఆరాధన చేయాలి, వాళ్ళని ఆవాహన చేసుకోవాలి. ఎంత ప్రాసెస్. దానికి అనుకోగానే మొదలు పెట్టడానికే కనీసం 1.5 రోజు పడుతుంది. మన ఇష్టమా? అర్జెంటుగా చేసేసి ఏంటంటే లోపల ఇటుకరాలు పెట్టేసి ఉంటాయి, అగ్నిహోత్రం రెడీగా ఉంటుంది, పోసేయటమే అందరూ. చాలా తప్పమ్మా అది. ఒక మనిషికి ఆయుష్ని, ఆరోగ్యాన్ని ఇచ్చి నిలబెట్టేటువంటిదే ఆయుష్ సహితంగా మృత్యుంజయ శాంతి. దాన్ని మనకి ఇష్టం వచ్చినట్టుగా చేయకూడదమ్మా. అందుకనే 60 సంవత్సరాల తరపున షష్ఠి పూర్తి ఇవన్నీ ఎందుకు చేస్తారంటే, షష్ఠి పూర్తి అవన్నీ చేసినప్పుడు అందులో ఇవన్నీ హోమాలు అవన్నీ వస్తూ ఉంటాయి. ఆ శుక్లపక్షంలో చంద్రుని వలె ఆయుష్ పెరుగుతూ ఉండాలి అని చెప్పి. 60 సంవత్సరాలు దాటినాయి, లేదు అనారోగ్య లక్షణాలు కనిపించినప్పుడే మీరు చెప్పకూడదు మృత్యుంజయ శాంతి చేయించండి అని చెప్పి. మీకు అర్హత ఎక్కడి నుంచి వచ్చింది? మీకేం తెలుసు దేన్ని చేయించాలో? ఉన్నప్పుడు అసలు జాతకాన్ని పరిశీలిస్తే ఏది చేయాలి అందులో ఉంటుంది. మృత్యుంజయ శాంతి ఏంటంటే మనిషి ఎంత మూర్ఖత్వానికి లోనవుతున్నాడంటే అమ్మా,
హాస్పిటల్లో ఉన్నాడుగా మృత్యుంజయ హోమం చేయించండి, మృత్యుంజయ శాంతి చేయించండి, నువ్వులు దానం ఇవ్వండి. ఏంటది అంటే మృత్యుంజయము ఉందంటే ప్రధానికి అదేనా? లేదు. అసలు దేనికి అది ఎంతవరకు అవసరమో చూసుకోకుండా మీరు చెప్పారు కానీ చేసుకుపోతే టప్ అని పోతుంది, గుండె అయిపోతుంది అవతల. జాతకాన్ని పరిశీలించి ఏది అవకాశం ఉంది దానికి కొంత సమయం ఉంటుంది, ఈ సమయం లోపల మనం చేయొచ్చా, ఈ సమయం వరకు ఆగాల అని. ఆ సమయం వరకు మనం ఆగాలి అంటే ఆపటమే. కానీ మనుషులకు ఉన్న దౌర్భాగ్యం తెలుసమ్మా? తెలియదు కదా, చెప్తా తెలుసుకోండి. ఇద్దరికి వివాహానికి ముహూర్తాలు చూస్తారు, ఇద్దరు జాతకాలు కలవు. ఉద్దరు బాబు జాతకాలు కలవలేదంటే పెళ్లి చేయడం మానేస్తారా? మానరు. జాతకాలు కలవకపోతే మానరు. జాతకాలు కలిగితే అమ్మాయి పేరు మార్చండి, నేమ్స్ చేంజ్ చేస్తారు. కొంతమంది అక్కడికే 99% పేర్లు మార్చి పెళ్లి చేసేస్తారు. ఆ అమ్మాయి కోసమునో కట్నం బాగుందనో ఆ అబ్బాయి ప్యాకేజీ రకరకాలుగా కారణాలు చేద్దాం. కలవలేదు అన్నప్పుడు వదిలేయాలి. కాదు అని చెప్పి బలవంతంగా పెళ్లి చేసి ఆ ముహూర్తాలని కలవేదట్టుగా చేసి పెట్టుడు ముహూర్తాలు పెట్టించి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళ జీవితాలు సర్వనాశనం చేసిన తర్వాత కోర్టులు ఇవన్నీ తిరుగుతూనే తెస్తున్నారుగా. ఏదైతే వద్దు ఉంటామో అదే చేస్తారు జనాలు. అలానే హాస్పిటల్లో పడంగానే మృత్యుంజయ శాంతి కదమ్మా. హాస్పిటల్లో ఉన్నారు, ఓకే, ఏ దశ నడుస్తుంది, ఏ నక్షత్రం, ఏ లగ్నం అన్నీ పరిశీలించి దానికి ఎన్ని రోజులు సమయం ఉంది, అతనికి ఆయుష్ ప్రమాణం ఎంత ఉంది ముందు అనేటువంటి విషయాన్ని చూసుకొని మనం చెయ్యాలా వద్దా నిర్ణయించుకొని వాళ్ళకి చెప్పాలి. కానీ అంత సమయం వాళ్ళు ఎవరు? వాళ్ళ జాతకం ఇచ్చారంటే వద్దని చెప్పారు అర్జెంటుగా. ఎంతవరకు కరెక్ట్ అమ్మా అది? అందుకనే ధర్మం తప్పుతుంది, కష్టం ఫలించట్లేదు, భగవంతుడు కరుణించట్లేదు, పంట పండట్లేదు, పండిన పంట చేతికి రావట్లేదు, అప్పులకు పాలవుతున్నాయి. అవన్నీ అప్పులకు అవన్నీ తీసుకుపోతున్నారంటే ఎందుకు వస్తున్నాయి? మనము ఏదైతే సమయం తీసుకొని వ్యవహారం చేయాలో దానికి సమయం తీసుకోవట్లేదు. అక్కర్లేని ప్రతి ఒక్కదానికి మనం సమయం కేటాయిస్తున్నాం. కాబట్టి మృత్యుంజయము అని అంటే ఆయుష్ సూక్త ప్రమాణంగా ఆయుష్ హోమ సహితంగా అది నిర్వర్తించేటువంటి విధానం మనకు నచ్చినప్పుడు నచ్చిన విధానంగా నచ్చిన వారి కోసం చేసేటువంటిది కాదు. ఆరోగ్యం అనేటువంటిది ఇబ్బంది పడుతుంది అన్నప్పుడు అతని జాతకాన్ని పరిశీలించి ఆ జాతక ప్రభావరీత్యా మృత్యుప్రదమైన దోషం గండం ఏదైనా ఉన్నదా దాన్ని అనుసరించి ఏ విధానాన్ని, అందులో 3-4 రకాల మంత్రాలు ఉంటాయి, వాటిని ఒకదానికొకటి అనుసంధానం చేసుకుంటూ రావాలి. ఏ మంత్రాన్ని ఎక్కడ ఏ విధానాన్ని అనుసరించి మనం అనువర్తనం చేస్తే అది ఆ మనిషికి ఆయుష్ని ఆరోగ్యాన్ని ఇస్తుంది అనేటువంటి విషయాన్ని ధృవీకరించి ఆ తర్వాత మనం వివరించాలి. అంతేగాని మృత్యుంజయ శాంతి, మృత్యుంజయ హోమం కానీ ఓం త్ర్యంబకం చేసేటనుకోండి, ఆ శక్తి అనేటువంటిది మంచి వేగం మీద టిప్పర్ లారీ వెళ్ళి స్కూటర్ వాడిని కుదిరితే ఏమవుతుంది? యాక్సిడెంట్. స్కూటర్లు మొక్కలు కూడా దొరకవు. 100 కిలోమీటర్ల వేగం మీద వచ్చే టిప్పర్ లారీ స్కూటర్ని గుద్దితే లేదు, 100 కిలోమీటర్ల వేగం మీద స్కూటర్ వస్తూ ఆగిన టిప్పర్ లారీని గుద్దితే రెండు ఒకటే. కాబట్టి ఏది ఎట్లా పడితే అలా మనం చేయకూడదమ్మా. అందులో మృత్యుంజయ శాంతి అసలు చేయకూడదు. ఎలా పడితే అట్లా దానికి ఒక ప్రణాళిక ఉంటుంది, దాన్ని అనుసరిస్తే మాత్రమే ఆ గమనం ముందుకెళ్తుందమ్మా. కాబట్టి మృత్యుంజయ అనేటువంటి మంత్రంతో మనం ఎలా పడితే అలా చేద్దామనుకుంటే ఆయన ఆడుకోవటం మొదలు పెడితే మనకు జీవం ఉండదు ఇక్కడ. ఒకవేళ అంటే ఆ హోమం ఎలా చేయాలి అని తెలుసుకొని చేస్తే ఒకవేళ ఆరోగ్యం కుదుట పడే అవకాశం ఉందా గురువు? 200% అమ్మ. ఓకే, జరిగిన దాఖలాలు చాలా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో జాతకాలని చూసి ఆ శాంతి ప్రయోగాల్ని కొన్ని ప్రక్రియల ద్వారా నిర్వర్తిస్తే ఇవాళకి నాకు తెలిసి 6 ఏళ్ళు అవుతుంది చేయించి. ఇప్పటికి కూడా హాయిగా ఉన్నారు వాళ్ళు. మొన్న రీసెంట్గా ఒకరికి చేయించాం. సమయం మనకి ఇవ్వాలి. వాళ్ళు సమయం ఇవ్వకుండా ఓ చో 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 చంతో వస్తూ ఉంటే కర్మ అనుభవించటమే. కాబట్టి మృత్యుంజయము అనేటువంటి దాంట్లో మనం ఏదో ఒకటి చేద్దామనుకుంటే అది మనల్ని కాలు రాసేస్తుంది. కాబట్టి ఎప్పుడూ కూడా వెంటనే చేయనగా చేయకూడదు. అర్హత ఉందా లేదా, ఆ మంత్రం ప్రభావం ఆ మనిషి తట్టుకోగలడా లేదా. మనం హాస్పిటల్కి వెళ్తాం, కొంతమంది టీటీ ఇంజెక్షన్ చేస్తూ ఉంటారు, పెన్సిల్ ఇంజెక్ట్ టెట్వాకను పెన్సిల్ను, అంటే వీళ్ళకి ఏది పడుతుంది ఏది పడదు అని కొంచెం ఇచ్చి 10 నిమిషాలు కూర్చోబెడతారు మనల్ని. మీకు ఏమైనా కళ్ళు తిరిగినట్టుగా కానీ ఏమైనా అంటే మనకి చెప్పండి, దాని అంటే మేము చూస్తాము అని చెప్పి.
అలా కాదు కదా అని చెప్పి హాస్పిటల్కి రాగానే ఇంజక్షన్ చేస్తే నువ్వు వెళ్ళిపోంటే రోడ్డు మీద చేస్తావాడు. ఏది ఎలా అయితే ఉంటుందో అదే విధానాన్ని అనుసరించి ఈ ప్రణాళిక ఉంటుందమ్మా. కాబట్టి తస్మాత్ జాగ్రత్త, మృత్యుంజయంతో ఆడుకోవద్దు, అది విషయం. ఓకే గురుగారు, చాలా చక్కగా వివరించారు. అంటే దాని గురించి ఎప్పుడు చేయాలి హోమం అనే దాని గురించి వివరంగా తెలుసుకున్న తర్వాత హోమం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అంతేనా? ఓకే గురుగారు, థ్యాంక్ యూ, ధన్యవాదాలు గురుగారు.